మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు, రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ వకులాభరణం కృష్ణమోహనరావు గారు. నమస్తే అండి. నమస్కారం సార్, ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి పెట్టినటువంటి కొన్ని షరతులు? ఉద్యోగం ఉండకూడదు, నిరుద్యోగులుగా ఉండాలి, తర్వాత సోమరిపోతులు ఉండాలి, మోస్ట్ ఆఫ్ ది టైం ఫోన్ కి అతుక్కొని ఉండాలి, తర్వాత సంస్థని లేదా వ్యవస్థల్ని మనం గట్టిగా క్వశ్చన్ చేసేటువంటి నైపుణ్యం మనలో ఉండాలి. ఇవి అర్హతలు. ఇకపోతే వాళ్ళు పెట్టినటువంటి ఎజెండా చూసారా? 50% లేడీస్ కి రిజర్వేషన్. ఎవరైతే పార్టీలు మారతారో అలాంటి ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని 20 ఏళ్ల పాటు బహిష్కరించాలి. దాంతో పాటు ఎవరైతే జడ్జెస్ ఉంటారో, హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకి సంబంధించిన జడ్జెస్ ని రాజ్యసభకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత తీసుకోకూడదు. ఇలా పెట్టినటువంటి వాళ్ళ ఎజెండా కావచ్చు, లేకపోతే షరతులు కావచ్చు, ఇవన్నీ కేవలం ఏదో కొంచెం అడావుడి చేసి వెళ్ళిపోవడానికి అనుకుంటున్నారా? లేదు, దీని అంతర్గతంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కావాలని ఇలా చేస్తున్నారని కొంతమంది. మీరు అసలు దీనికి సంబంధించి నేను ఒక న్యూస్ మీరు చూశాను, మీరు రాసినటువంటిది నాకు బాగా అనిపించింది. మీరైతే పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతారని మీతో ఇంటర్వ్యూ అడిగాం. ప్లీజ్ దీన్ని దశల వారిగా మనం కొన్ని పాయింట్స్ వారిగా చర్చిద్దామమ్మా. ఒకటి, జెన్జీ అంటే మేధోవంతమైనటువంటి యువత. మేధోవంతమైనటువంటి యువత అంటే ఈ దేశ ప్రతిష్టను, వారు పుట్టినటువంటి ప్రదేశం యొక్క ప్రతిష్టను, వారి కుటుంబం ప్రతిష్టను ఎక్కువగా ఒక గొప్ప స్థాయిలో తీసుకుపోయేటటువంటి వారు జెన్జీ అనేటువంటి పేరుతో వస్తా ఉన్నారు. మనము యువకులుగా ఉన్ననాడు కూడా మనం కూడా జెన్జీయే, కానీ ఆ జెన్జీ అని పేరు పెట్టుకోలేదు. మీరు వారి యొక్క మేనిఫెస్టోని చెప్పారు. ఇవాళ దీనికి సంబంధించినటువంటి ఫౌండర్, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ గా చెప్పబడుతున్నటువంటి అభిజిత్ దీప్కే మాటలను నేను చాలా ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఆయన ఇంటర్వ్యూస్ చూశాను. మేము అప్పటికప్పుడు ఈ దేశ అత్యున్నత న్యాయమూర్తి అయినటువంటి సూర్యకాంత్ గారి యొక్క మాటల మేరకు మేము ప్రతిస్పందిస్తున్నాము, మాకు బాధ కలిగింది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ దేశ సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ గారు అన్నటువంటి సందర్భం, వారు ఆనాడు మాట్లాడినటువంటి మాటలు, అది ఆలోచన చేసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద లా గ్రాడ్యుయేట్స్, మధ్యప్రదేశ్ కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, దేశంలో ఎక్కడైనా కావచ్చు, ఈ లా సర్టిఫికెట్స్ అన్ని కూడా తీసుకొచ్చేసి, ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకొచ్చేసి నామోదై 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చేస్తూ కనీసం ఒక మాట మాట్లాడరాకుండా, ఒక కాగితం రాయరాకుండా, ఆర్గ్యుమెంట్ పవర్ లేకుండా, మీరంతా పారాసైట్స్ మాదిరిగా, ఈ పరానా జీవుల మాదిరిగా ఏందయ్యా అని చెప్పి ఆ సందర్భాన్ని బట్టి చీఫ్ జస్టిస్ గారు అన్నారే తప్ప ఈ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువతను గురించి మాట్లాడినటువంటి మాటలు కాదని వారే చెప్పినారు. అలా చెప్పిన తర్వాత కూడా ఇవాళ దాన్ని ఆధారంగా మేము కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టినాము, దానికి సంబంధించినటువంటి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాము. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో జాయిన్ కావాలంటే మొత్తం సోమరిపోతులు కావాలి, లేజీస్ కావాలి, వితండ్రవాదులు కావాలి. ఇలాంటి వాళ్ళు జెన్జీ ఎలా అవుతారు? ఇలాంటి వారు ఈ దేశ ప్రతిష్టను ఎట్లా ముందు తీసుకెళ్తారు? కాబట్టి మీరు జెన్జీ కాదు. ఇవాళ మీరు అన్నట్టుగా ఒక వ్యాఖ్య ద్వారానే మీరు కనుక ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తే అంత పగడ్బందీగా, అంత పొలిటికల్ ప్రొఫెషనల్ స్ట్రాటజిక్ లాంగ్వేజ్లో మీరు మేనిఫెస్టో పెట్టగలుగుతారా? మీరు గోడీ మీడియా అంటున్నారు. గోడీ మీడియా అనేది పాపులర్, వెరీ పాపులర్. ఇది మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్నటువంటి ప్రచారం. మీరు దాన్ని వాళ్ళు తీసుకున్నారు. రిటైర్డ్ జడ్జెస్ ని మీరు రాజ్యసభ సభ్యులు ఇవ్వకూడదు అంటున్నారు. దీని వెనుక మీకు ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? మరీ ముఖ్యంగా ఇవాళ మాట్లాడాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం జడ్జిమెంట్స్ చాలా ప్రామాణికంగా, అనేక సందర్భాల్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ప్రామాణికంగా రాజ్యాంగాన్ని కాపాడుతూ ఉన్నది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇవాళ మీరు చీఫ్ జస్టిస్ గారి వ్యాఖ్యలను వక్రీకరించి జెన్జీకి ఆపాదించి ఇవాళ సర్వోన్నత న్యాయస్థానాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ముందు సుమోటో కింద తీసుకుంటే ఈ ఎస్జేబీ ప్రయత్నం ఏమవుతుంది అనేటువంటిది ఆలోచన చేయాలి. దీంట్లో సభ్యత్వం తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో చూడాలి. ఇవాళ నిర్భమ గారు ఎస్టీవీ ఉన్నది, యూట్యూబ్లో ఉన్నటువంటి ఆ యొక్క పారామీటర్స్కి వ్యతిరేకంగా ఎస్టీవీ ఏమైనా చేస్తే యూట్యూబ్ ఒప్పుకుంటుందా? ఇవాళ అత్యున్నత న్యాయమూర్తి మీదనే మీరు వారి వ్యాఖ్యలను వక్రీకరించి చేస్తున్నారు. కాబట్టి ఇది జెన్జీ చేసేది కాదు. దీని వెనుక చాలా స్పష్టమైనటువంటి రాజకీయ కుట్ర దాగి ఉన్నది అనేటువంటిది మనకు తేటతెల్లమవుతున్నది. ఎక్కడో విదేశాల్లో ఉండి అప్పటికప్పుడు ఆయన దాన్ని తయారు చేసినాడు, ఇంత ప్రామాణికంగా, ఇంత ప్రొఫెషనల్ గా పెట్టగలిగినారు, పనిచేసినాడు. కాబట్టి ఇదంతా కూడా ఒక కుట్ర కోణం దాగి ఉన్నది. ఈ దేశం యొక్క ప్రతిష్టను దిగజార్చాలని, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని దిగజార్చాలనేటువంటి కుట్రపూరిత ఆలోచన తప్ప వారి భావజాలం అంతా కూడా జెన్జీకి సంబంధించింది కాదు. ఇవాళ వాళ్ళు అన్నట్టు కొన్ని లక్షల మంది దాంట్లో
ఫాలోవర్స్ అయినారనుకోండి, ఈ దేశంలో 65% యువత కలిగినటువంటి దేశం, నీ 30 లక్షలు, నీ 40 లక్షల అభిప్రాయం మొత్తం దేశం అభిప్రాయంగా మీరెట్లా తీసుకుంటారు? 140 కోట్ల జనాభా, 45 కోట్ల జనాభాలో 65% ఉంటే 60-70 కోట్లు ఉన్నటువంటి దాంట్లో నీ కోటు, నీ 30 లక్షలు దేని పనికి వస్తుంది? సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉర్రు తొలగించబడినటువంటి అనేకమైనటువంటి అంశాలు మీరు సంస్థాగతమైనటువంటి ఎన్నికల్లో నిలబడ్డప్పుడు డిపాజిట్ రానటువంటి పరిస్థితి ఉంది. దాని గురించి ఏమంటారు? కాబట్టి ఇవాళ నేనేమంటున్నానంటే, ఈ దేశం యొక్క జీడిపి తగ్గిందా? ఈ దేశంలో స్టార్టప్స్ తగ్గాయా? ఈ దేశంలో అభివృద్ధి లేదా? ఈ 12 ఏళ్లలో శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క పాలన చూసినప్పుడు, ఒకనాడు ఇవాళ యూపీఏ నుంచి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పుడు ఈ దేశం యొక్క ర్యాంకింగ్ 10% ఉండే, ఇవాళ 5% ఆర్థికంగా ఎదిగినటువంటి సందర్భం. ఇవాళ జపాన్ కన్నా, చైనా కంటే కూడా ఎక్కువగా ఎదిగి అతి త్వరలోనే 3వ ర్యాంకుకు వస్తుందని చెప్పి IMFఏ చెప్తున్నటువంటి సందర్భం. అంతర్జాతీయ ద్రవ్యనిధి మన చేతిలో లేదు కదా. జీడిపి పెరుగుతుంది, 7.8% వస్తుందని చెప్పి IMFఏ చెప్తున్నది. IMF మనకు సంబంధించిన సంస్థనా? కాబట్టి ఈ వాస్తవాలని ఇవాళ బుల్లెట్ ట్రైన్ నుంచి కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూడండి. 2 లక్షల స్టార్టప్లు వచ్చినటువంటి సందర్భాలు ఈ దేశంలో ఉన్నాయి. ఎన్ని రైళ్లు వచ్చాయి, ఎన్ని IIMలు వచ్చాయి, ఎన్ని IITలు వచ్చాయి. అంటే కాబట్టి ఇవాళ నేను ఏమంటున్నానంటే, ప్రశ్నించడం గొప్ప విషయం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రశ్నించడాన్ని వెల్కమ్ చేయాలి. కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధిని మనం దాన్ని గమనించకుండా, ఈ దేశం కూలిపోతున్నది, ఈ దేశంలో అసంతృప్తి ఉన్నది, ఈ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్పి ఎంతవరకు చెప్పగలుగుతారు? ఇవాళ పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ 12 ఏళ్లలో కోట్లాది ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ యువత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు ఎదిగినారు. ఉద్యోగాల కోసం చూడడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే దశకి వెళ్ళినారు. ఇది గమనించాలి కదా. మేక్ ఇన్ ఇండియా ద్వారా ఇవాళ ఈ దేశం స్వయం పరిపుష్టంగా తయారవుతున్నది. ఈ మధ్యకాలంలో శ్రీ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా వారు మాట్లాడారు. పొదుపు చేయమని ఎందుకు చెప్పినారనుకుంటున్నారు? అభివృద్ధి గురించి ఎందుకు చెప్పినారనుకుంటున్నారు? ఈ దేశం స్వయం సమృద్ధి కావాలని చెప్పి, ఈ దేశంలో ఉన్నటువంటి మేధోవంతమైనటువంటి యువత గొప్పగా వర్ధిల్లాలని చెప్పి, ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని చెప్పి ఇవాళ ఎలక్ట్రిసిటీ వెహికల్స్ ఎందుకు వచ్చినాయి? పర్యావరణాన్ని ఎందుకు గొప్పగా తీసుకెళ్తున్నారు? కాబట్టి ఇవాళ ఇది జెన్జీ చేసినటువంటి ప్రయత్నం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాళ్ళు, లేదా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి రాజకీయ కుయుక్తులతో, కుట్రలతో ఈ దేశం యొక్క సమగ్రతను భగ్నం చేసే ఒక కుట్రగా మాత్రమే నేను చాలా స్పష్టంగా, సాధికారికంగా నేను చెప్పదలిచాను. కానీ అందులో ఉన్నటువంటి సభ్యులంతా కూడా కేవలం భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి ఆ డీటెయిల్స్ను కూడా అభిజిత్ దీప్కే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. మరి తప్పనిసరి ఏమున్నదండి, దానికి నచ్చి కొంతమంది పోతారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పోవచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పోవచ్చు, వ్యతిరేకమైన పార్టీలో ఉన్న వాళ్ళు పోవచ్చు, దానికి నామోదు కావచ్చు. ఆయనంత మాత్రాన యావత్ యువత యొక్క అభిప్రాయంగా మనం ఎట్లా స్వీకరిస్తాం? ఇవాళ డాటా బేస్డ్గా, సాధికారికంగా ఈ అభివృద్ధి జరగలేదని చెప్పి స్పెసిఫిక్గా చెప్పమనండి. అది కదా కావాల్సింది. మీరు న్యాయమూర్తి గారి మీద, చీఫ్ జస్టిస్ గారి మీద నువ్వు రాజ్యసభ సీట్లు ఇవ్వద్దని మీరెవరండి చెప్పడానికి? ఏ రాజకీయ పార్టీ వాళ్ళు చేస్తారు. ఇవాళ నేను అంటున్నాను, యూపీఏ 1లో, యూపీఏ 2లో తీసుకోండి. మీరు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, లేదా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ సఖ్యతగా ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2G స్పెక్ట్రమ్, కోల్గేట్, ఒలింపిక్ దాంట్లో వాళ్ళే అరెస్ట్ అయినటువంటి సందర్భం, డిఎంకే మిత్రపక్షానికి సంబంధించినటువంటి రాజా గారు, కనమూలి గారు, ఎంతమంది అరెస్ట్ అయ్యారు, ఎంతమంది జైళ్లలో పడ్డారు. ఇవాళ ఈ 12 ఏళ్లలో ఎక్కడనొక్కటన జరిగిందా? వెస్ట్ బెంగాల్లో మీరు చూశారు, శారదా చిట్ ఫండ్స్, మధ్యప్రదేశ్లో వ్యాపం. ఈ 12 ఏళ్లలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక్క అవినీతి జరిగినట్టు ఎవరైనా మంత్రి కానీ, ప్రజాప్రతినిధి కానీ అవినీతి ఆరోపణలతో బయటపడ్డట్టు చూపించగలుగుతారా? గోనె సంచులలో నోట్ల కట్టలు దొరికినాయండి వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో. మనమే ప్రత్యక్షంగా టీవీలలో వీక్షించాం కదా. కాబట్టి ఇదంతా కూడా ఒక కుట్ర వాతావరణం ఈ దేశంలో కొనసాగుతున్నది. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధిలో జరుగుతున్నటువంటి లోపాలను, విద్యారంగంలో జరుగుతున్నటువంటి లోపాలను, పాలనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపాలి. ఎవరు వద్దంటున్నారు? తప్పనిసరిగా సాధికారికంగా చెప్పాలి. జెన్ జీ అంటే ఏమిటి? మేధోవంతమైనటువంటి యువత. ఇవాళ ప్రపంచాన్ని శాసించేటటువంటి శక్తివంతమైనటువంటి మేధో యువత కలిగినటువంటి దేశంలో ఇవాళ ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాంటి వ్యవస్థలు ప్రతిష్టను దిగజార్చే కుట్రలు చేస్తున్నాయి. ఇది కాదనలేని సత్యం. సాధికారికంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మేమందరం. రమ్మనండి, చూద్దాం. మీరు అన్నట్లు నిజంగానే ఇది టెంపరీగా వచ్చేసి అలా ప్రజల్లో కొన్ని రోజుల పాటు అందరి నోళ్ళలో నానేసి పాపులర్ అయిపోయి కూల్ అయిపోద్దా, కామ్ అయిపోద్దా? లేదు, మీరు ఇంకో మాట చెప్పారు ఇందాక, దీని వెనక కుట్ర కోణం ఉంది అని. అది కూడా మీరు తలుచుకుంటే పెద్ద మ్యాటర్ కాదు, బయట తీయొచ్చు. అసలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే కుట్ర కోణం ఉందా ఏంటి అనేది ఇట్లా సెకండ్స్లో తీయగలుగుతారు మీరు. తప్పనిసరి. ఇప్పుడు నిరుపమ్ గారు, ఒకటి మనం ఆలోచించేది ఏంటంటే, ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని నేను అనుకోవడం లేదు. దానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఎస్. ఆ విధంగానే ఈ మీడియాకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎక్స్పోస్ట్ కావచ్చు, మరొకటి కావచ్చు, అసాంఘికమైనటువంటివి, రాజ్యాంగేతరమైనటువంటివి పోస్టింగ్స్ పెట్టినప్పుడు బ్యాన్ చేస్తే కదా. ఎస్. ఇలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? ప్రభుత్వం జోక్యం చేసుకోదు కూడా. అవునులేండి. ఇవాళ వీళ్ళు అన్నట్టు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నట్టుగా ఎన్నికల్లో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయంటే మరి తమిళనాడులో విజయ్ ఎట్లా వస్తాడు, కేరళలో యూడిఎఫ్ ఎలా వస్తుంది, తెలంగాణలో ఎట్లా వస్తుంది, కర్ణాటకలో ఎలా వచ్చింది? ఇంకొకటి, ఈ దేశంలో మోడీ గారి నాయకత్వం ఆరంభమైన తర్వాత మీరు అస్సాంలో మూడోసారి, ఉత్తరప్రదేశ్లో వచ్చింది, అన్ని రాష్ట్రాలు చూసుకుంటూ రండి. మీరు ఒడిశా లాంటి రాష్ట్రంలో రావడం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, ఈ రాష్ట్రంలో కూడా బలమైనటువంటి శక్తిగా తయారవుతున్నది. కాబట్టి ఆలోచన చేయండి, వాళ్ళు జెన్జీ అనేటువంటి వాళ్ళు ఆలోచన చేయాలి. జెన్జీ పేరిట జెన్జీ యొక్క మేధోవంతమైనటువంటి ఆలోచనలను బ్రష్ పట్టించే కార్యక్రమం జరుగుతున్నది. ఒక కుట్ర కోణం దీనిలో దాగి ఉన్నది. ఇవాళ మీరందరూ కూడా దీంట్లో నామోదై రిజిస్టర్ కాక్రోచ్ జనతా పార్టీలో ఎవరైతే రిజిస్టర్ అవుతారో రేపు చాలా ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. రేపు ఉద్యోగాలు వచ్చే సందర్భంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. ఎందుకంటే ఒక అసాంఘికమైనటువంటిది, ఒక అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలను వక్రీకరించేది ఇంకేముంటుందిగా? చీఫ్ జస్టిస్ గారి మాటలనే వక్రీకరించారు, వారు క్లారిటీ ఇచ్చారు. నేను దానికి సంబంధించి నేను అనలేదయ్యా, నా సందర్భం వేరు అని ఆయన స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా పదే చీఫ్ జస్టిస్ గారి మీద వారి వ్యాఖ్యలను వక్రీకరించడం, సుప్రీంకోర్టునే భ్రష్టు పట్టించిన తర్వాత, సుప్రీంకోర్టు న్యాయమూర్తినే వక్రీకరించిన తర్వాత వ్యాఖ్యలను ఈ దేశం ఎటుపోతున్నది, ఏమవుతున్నది? ఈ జెన్జీ పేరిట జరుగుతున్నటువంటి కుట్రలను భగ్నం చేయాల్సినటువంటి అవసరం నిజమైనటువంటి జెన్జీకి ఉందని చెప్పి నేను కోరుతున్నా. అనవసరంగా జీవితాలు నాశనం చేసుకోవద్దు. అనేకమైనటువంటి స్టాండప్స్ పెట్టుకోవచ్చు, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ముద్ర, అనేకమైనటువంటి పథకాలు ఈ దేశంలో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యాల్లో వందలాది వేలాది కంపెనీలకు సీఈఓలుగా భారత యువత పనిచేస్తున్నది. సత్యనారాయణ గారు, సుందర్ పిచ్చయ్య గారు లాంటి వాళ్ళు ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి అదే ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. కానీ జరగకూడని దాన్ని జరిగినట్టుగా ఊహాజనితమైనటువంటి ఆలోచనలతో దాన్ని మద్దతిస్తూ ఈ దేశ ప్రతిష్టను దిగజార్చడం ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్ ఏమిటి? జీడిపి మీద డిస్కస్ చేయండి, అభివృద్ధి మీద డిస్కస్ చేయండి. ఇది కాకుండా జరుగుతున్నటువంటి అభివృద్ధిని జరగడం లేదని, వేగవంతంగా ముందుకు పోతుందని చెప్పి దేశాలన్నీ కూడా భారత్ను కొనియాడుతున్నప్పుడు, 3వ స్థానంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మాణం జరుగుతుందని చెప్తున్నప్పుడు అది కదా అని చెప్పాల్సింది, దాని గురించి కదా చర్చించాల్సింది. కాబట్టి వాళ్ళు అందరూ ఆలోచించాలి. సిజేపీలో నేను ఎక్కడ రిజిస్టర్ కాకపోతే నేను వెనకబడతానని చెప్పి ఆలోచన చేసేటటువంటిది సోమరిపోతులు చేసేదని వాళ్ళే చెప్పుకుంటున్నారు. మాకు సోమరిపోతులు కావాలి, మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అయినటువంటి వాళ్ళు కావాలి, దేశ సమగ్రతను దెబ్బతీసే వాళ్ళు కావాలి అనేటువంటి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. మీరు అసలు రాజకీయ పార్టీ కాదు, మీరు అప్రూవల్ కాలేదు, మీరు రాజకీయ పార్టీగా ముందుకు వస్తారా తెలియదు. మీరు ప్రశ్నిస్తున్నటువంటి అన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినటువంటి అంశాలే, కొత్తవి ఏమీ కాదు. మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు విమర్శించారు? ఇన్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మేము దూరంగా ఉంటామని ఎందుకు చెప్పరు? టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీలు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు, ఆ పార్టీని వదిలిపెట్టి మీరు అంటే చేనేతలు అడగండి. ఆ ఎంపీలను శారదా కుంభకోణం చేసింది ఎవరు? నోట్ల కట్టలు, సంచుల కొద్ది నోట్ల కట్టలు దొరికింది ఎవరు? ఈ టీఎంసీ మంత్రుల ఇళ్లలో కాదా? ఇది ఆలోచించామని చెప్పి నేను యువతను కోరుతా ఉన్నాను. రైట్ సార్, చూద్దాం రాబోయే రోజుల్లో బొద్దింకల పార్టీ ఏమైపోతుందో. థ్యాంక్ యూ. నమస్కారం.